చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సంక్షోభం ముదిరిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. మొన్న యూరియా, నిన్న గ్యాస్, నేడు ఇంధనం కొరత సంక్షోభాలను పసిగట్టడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శిస్తూ వారు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు తెలిపి ప్రభుత్వం వెంటనే మేలుకోవాలని, ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతకు చంద్రబాబు అసమర్థ పాలనే కారణమని, పక్క రాష్ట్రాల్లో లేని ఇంధన కొరత ఒక్క ఏపీలో ఉండడమే చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనమని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పెట్రోల్ బంకుల దగ్గరకు వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించి కొరతకు గల కారణాలు తెలుసుకున్నారు. ఇంధన వినియోగదారుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని, వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అసమర్థత కారణంగానే కృత్రిమ కొరత ఏర్పడిందని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. 3 రోజులుగా విజయవాడ నగరంలో మనకున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా 135 బంకులు ఉన్నాయి. 135 బంకుల దగ్గర 10 లక్షల మంది జనాభా ప్రతిరోజు కూడా 3 రోజులుగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి రోడ్డు మీద పడిగాపులు పడతా ఉంటే రోజు 8,000 కేఎల్ డీజిల్, పెట్రోలు, అలాగే 5,500 కేఎల్ డీజిల్ వినియోగంలో ఉంది. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు? ఎందుకని ముందస్తు చర్యలు తీసుకోలేదు? అంటే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి విజన్ లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, చంద్రబాబు చేతకాని తీరు పట్ల ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. మంత్రులు విదేశాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజలు పెట్రోల్ డీజిల్ దొరకక నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ పెద్దలు విలాసాలకు మరిగారని ఫైర్ అయ్యారు దేవినేని అవినాష్. ఈ సందర్భంగా ఆటోను తోస్తూ నిరసన తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి. మీ చేతగానితనం వల్ల, మీకు పరిపాలన చేతగాక ఈరోజు ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈరోజు మీరు అందరు గారు ఉన్నారు అని చెప్పి నేను సందు చెప్తున్నాం. ఎవరన్నా పరిపాలన చేస్తున్నారా? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ముంబైకి వెళ్ళి అవార్డులు తీసుకుని నేను ఈరోజు ఆలోచించింది భారతదేశం రేపు ఆలోచిస్తుందని చెప్పని డైలాగులు కొడుతున్నారు. లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏ ఊరు వెళ్ళారో తెలియదు. ఈరోజు ఆయన మాట్లాడట్లా. మంత్రులందరూ గారా సింగపూర్ అని చెప్పని ఈరోజు ట్రిప్పులు, టూర్లు వేసుకుంటున్నారు. ఎవరన్నా ప్రజానికం ఇబ్బంది పడే కష్టాల గురించి కానీ, ఇబ్బందుల గురించి కానీ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు. పెట్రోల్ డీజిల్ దొరక్కపోవడంతో వినియోగదారులు పడుతున్న కష్టాలపై తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. ఎడ్ల బండి మీద ఆటోను తరలిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. 4.5 దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు సమస్యను ముందే ఎందుకు పసిగట్టలేకపోయారు అని ప్రశ్నించారు భూమన అభినయ్ రెడ్డి. వాహనాలు బారులు తీరు ఉండడాన్ని మనం చూసాం. వాళ్ళందరూ సకాలానికి వాళ్ళ గమ్యానికి చేరగలిగితేనే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాంటిది ఈ కృత్రిమంగా ఏర్పడినటువంటి కొరత కారణంగా చిన్న బిడ్డలని తీసుకొని ఎండల సమయంలో మండిపోతూ తిరుమలలోనూ, తిరుపతిలోనూ వాళ్ళు నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి ఎదురు కావడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కారణమని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంత అనుభవం ఉండి ఒక సమస్య ఎలా మారబోతుందో, ఎంత జటిలం కాబోతుందో, ప్రజలు ఎంత ఇబ్బంది పడబోతున్నారు అన్నటువంటి వాటిని ఊహించకపోతే ఈ అనుభవం ఎందుకు, ఈ విజనరీ మాటలు ఎందుకు? ఇవన్నీ కూడా నీళ్లలో నీటి మూటల్లాగా ఉండిపోయినాయి తప్ప మరొకటి కాదన్నటువంటి విషయం కూడా స్పష్టమవుతుంది. దేశంలో ఎక్కడా లేని పెట్రోల్ డీజిల్ కొరత ఒక్క ఏపీలోనే ఎందుకు వచ్చిందని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వ నేతలే కృత్రిమ కొరత సృష్టించారని ధ్వజమెత్తారు. ప్రజా జీవనం స్తంభించినా కూటమి పాలకులు నిద్రపోతున్నారని, ఇంధన కొరత లేకుండా చేయాలని చంద్రబాబు పరిశ్రమలు తీసుకువస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.